ఫ్రెండ్స్ ముందు వచ్చేసి అమ్మవారి ఫోటో చూసేసేయండి. ఫోటో ఇలా ఉంది అని చెప్పేసి అక్కడ ఏముండదులే మ్యాటర్ అనుకోకండి, పూర్తిగా చూసేసేయండి. ఎంత ఆశ్చర్యపోయే విషయం అంటే నేను మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ వాచ్ చేయండి. చాలామంది మేము అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకెళ్ళలేకపోయాము అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వీడియో చూసేసేయండి ఫ్రెండ్స్. మీరు తీసుకెళ్ళినంత చలవ ఈ వీడియో. మీరు ఇక్కడ ఇద్దరు అమ్మవారికి పసుపు కుంకాలు, ఇక్కడ మహాలక్ష్మకి అలానే పోలేరమ్మకి ఇద్దరికి పసుపు కుంకాలు ఇక్కడ. కాబట్టి మీరు తీసుకెళ్ళలేకపోతున్నానని అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఈ వీడియో చూసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను 100% అనుకుంటున్నాను. ఇక్కడ చూసేసేయండి ఫ్రెండ్స్, అమ్మవారి వేషం వేస్తున్నారు తిను. అసలు అమ్మవారే దిగొచ్చేసింది అనుకున్నాను నేనైతే మాత్రం. సేమ్ అలానే ఉన్నారు. నాకైతే 2 కళ్ళు చాలలేదు ఫ్రెండ్స్. మీకు చెప్పే కదా, చివరి మట్టికి వీడియో వాచ్ చేయండి. అసలు మీకు వివరం ఏంటి అనేది నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మరీ చెప్తున్నాను. అసలు ఈ వీడియోలో జరిగిన మొత్తం కథ అసలు మొత్తం నేను చెప్తాను. అసలు నేనైతే ఇక్కడికి అనుకోకుండా వచ్చాను. మా పెద్దమ్మ వాళ్ళు చెప్పారు. నాకు వెళ్ళటానికి కూడా ఇది లేకోకుండా ఉన్నాను. నేను బాగోక సంథింగ్ ఏదో వెళ్ళలేకపోతున్నాను. కాదు రావాల్సిందే అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళు చెప్పారు. అంటే మా పెద్దమ్మ వాళ్ళంటే మా అమ్మ వాళ్ళ అక్క. ఇంకా సర్లే అని చెప్పేసి వెళ్ళాను. అక్కడ 2 కళ్ళు చాలలేదు ఫ్రెండ్స్ నాకైతే. ఈ వీడియో చూసి ఈ అమ్మవారి వేషంలో ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు కూడా గమనించండి. అసలు 2 కళ్ళు సరిపోవు. ఈ సేమ్ అమ్మవారి దిగొచ్చి వేస్తున్నట్టు డ్యాన్సు సేమ్ అమ్మవారి లాగే ఉంది. మీకు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నాకు తెలిసినంత మట్టుకు అమ్మవారి సారి వీడియో చూసినా కానీ మీకు చాలా మంచి జరుగుతుంది. ఆషాఢంలో ఈ వీడియో చూడాలి అని అంటే రాసి పెట్టుండాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో పూర్తి వరకు చూసేసేయండి. మీకు చెప్పాను కదా, నేను మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యకరమైన విషయం అని. పుట్టింటి సారీ అంటే అమ్మవారికి ఇప్పుడు మనకి ఎట్లా పుట్టింటి వాళ్ళు ఉంటారు, అమ్మవారికి కూడా అలానే పుట్టింటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ తరం అన్నట్టు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. మరి ఏమి జరిగిందో ఏమో అయితే మనకైతే తెలీదు ఫ్రెండ్స్. ఆ పుట్టింటి సారీ తీసుకువచ్చిన వాళ్ళు ఆ పుట్టింటి సారీ తీసుకువచ్చి అమ్మవారికి నాకు తెలిసినంత మట్టుకి, నేను చూసినంత మట్టుకి అంగరంగ వైభవంగా చేశారు అమ్మవారి తిరునాళ. అక్కడైతే మాత్రం ఆడవాళ్ళే, అసలు మగవాళ్ళు అనేది అసలు లేరు. ఆడవాళ్ళే మొత్తం నడుపుకుంటూ వచ్చారు. అసలు చిందులు వేశారు ఫ్రెండ్స్. ఆడవాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ముసలోళ్ళు కాదు, ముతకోళ్ళు కాదు, అసలు మామూలుగా వేయలేదు. నేను ఇక్కడ క్లిప్ పట్టికే మీకు చూపిస్తున్నా. సెకండ్ పార్ట్లో అయితే ఇంకా మంచి పెద్దవాళ్ళు డ్యాన్స్ వేసింది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసుకోండి. మీకైతే వీడియో ఫుల్గా నచ్చేస్తుంది. ఇదిగోండి చూసేసేయండి, అమ్మవారు అసలు ఎట్లా వేస్తుంది ఏంటనేది చూసేసేయండి ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, ఏం జరిగిందో ఏమనేది మనకి తెలీదు. అమ్మవారి తిరునాళ మాత్రం అంగరంగ వైభవంగా అసలు 2 కళ్ళు చాలవు అన్నట్టు చేశారు. నేనైతే నాకు వచ్చిన కాడి నుంచి ఇలాంటి తిరునాళ నేనైతే ఎక్కడ చూడలేను. అమ్మవారి సారీ ఇలా తీసుకొస్తారు అనేది ఉద్దేశం నేనైతే ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. ఒక మాటలో చెప్పాలంటే ఈ అమ్మవారు వేసింది ఫ్రెండ్స్ డ్యాన్సు అసలు చెప్పలేని మాటల్లో. మీకు వీడియో చూస్తేనే ఇలా ఉంటే నాకు రియల్గా చూశాను. బూమ్ బంప్స్ అంటారు చూడండి, అదే అక్కడ నుంచున్నందుకు అసలు నాకు మామూలుగా లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే బూమ్ బంప్సే దాంట్లో సంథింగ్, అది నాకు రావట్లేదు నోటికి. అమ్మవారి సారి తీసుకొచ్చిన వాళ్ళు ఏదో మొత్తానికి పొరపాటు చేశారు. ఆ పొరపాటు ఏమైంది ఏంటి అనేది మనకి తెలీదు. ఒక వారం 10 రోజులకి వాళ్ళ అబ్బాయి ఆ ఇంట్లోనే ఊరేసుకొని చనిపోవటం జరిగింది. ఏంటి అంటే అసలు విషయం తెలిసింది, డ్రింక్ చేసి వచ్చి చుట్టుపక్కల వాళ్ళని